హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఛానల్ క్రిస్టియన్ కిచెన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి సింపుల్ రెసిపీ మామిడికాయ రోడ్ పచ్చడి. ఇలా చేసుకోండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఒక కప్పు దాకా మామిడికాయలు తీసుకున్న, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, తగినంత సాల్ట్ వేసుకొని 2 స్పూన్ల దాకా కనుక కారం వేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, 2 స్పూన్ల దాకా కారం వేసుకోవాలి. దీంట్లోకి మామిడికాయ ఉప్పుల్లోకి కొంచెం కారం ఉంటేనే టేస్ట్ ఉంటుంది అన్నమాట పచ్చడి. ఇప్పుడు మెత్తగా మనం దంచుకోవాలి. చూడండి, వేడిలో చేసి చూపిస్తున్న విధంగా ఇలా చేసి పెట్టుకున్నాం అనుకో, మనకి ఇది 15 రోజుల పాటు పచ్చడి నిలువ ఉంటుందన్నమాట. మామిడికాయ రోడ్ పచ్చడి. చూడండి ఫ్రెండ్స్, కొంచెం ఇంగ్రీడియంట్స్తోనే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. 15 రోజుల పాటు నిలువ ఉంటుందన్నమాట ఈ పచ్చడి. పప్పు అన్నంలో కానీ, వేడి అన్నంలో కానీ చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది పచ్చడి. ఈ సీజన్లో మామిడికాయలు దండి దొరుకుతాయి కాబట్టి ఈ పచ్చడి ఒకసారి ట్రై చేసుకొని తినండి, చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇది మొత్తము ఇలా మనం రోడ్లతోనే రంగడించుకోవాలి. మొత్తం చట్నీ వచ్చేసి మొత్తం ఈ విధంగా అయిన తర్వాత మనం ఒక గిన్నెలో ఎత్తుకోవాలి. చూడండి, మెత్తగా ఎంపుకున్నాను అనమాట నేను చట్నీ. ఇప్పుడు ఒక గిన్నెలో తీసుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ కడాయిలో ఆయిల్ పోసుకోవాలి. రెండు స్పూన్ల దాకా ఆయిల్ పోసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, కొంచెం పోపు వేసుకోవాలి, కొంచెం కరివేపాకు వేసుకొని మనం ఆ కరివేపాకు ఫ్రై అవ్వాలి. చూడండి ఫ్రెండ్స్, కరివేపాకు ఫ్రై అవుతుంది. ఇప్పుడు మనం చట్నీ దంచి పెట్టుకున్నాం కదా, అది దీంట్లో ఒక 10 మినిట్స్ దాకా ఇది బాగా ఆయిల్లో మగ్గించుకోవాలి. అప్పుడు మనకి చట్నీ అనేది బాగుంటుందన్నమాట. పచ్చివాసన పోయి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. రైస్లోకి వేడి అన్నంలో కానీ ఇది చట్నీ ఒక్క స్పూన్ వేసుకొని తిన్నామంటే ఇంకా తినాలనిపిస్తుంది అనమాట. అలా ఉంటుంది మామిడికాయ పచ్చడి. ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా ఉందో మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఛానల్ ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.